శుభోదయం పిల్లలు. పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పండి. ఏమి స్పోకెన్ ఇంగ్లీష్ లో సేఫ్టీ అట్ హోమ్. సేఫ్టీ అట్ హోమ్ అంటే ఇంటి వద్ద భద్రత. మనము ఇంటి దగ్గర ఉంటాం కదా, ఇక్కడ నుంచి స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత మనం ఇంటి దగ్గర ఉంటాం కదా, అప్పుడు ఎలా భద్రతగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని నేను చెప్పబోతున్నాను పిల్లలు. మీ అందరికీ నిశ్శబ్దంగా వినాలి. స్టే అవే ఫ్రమ్ షార్ప్ ఆబ్జెక్ట్స్ లైక్ పిల్లలు లైక్ నైఫ్స్ అండ్ బ్లేడ్స్. లైక్ నైఫ్స్ అండ్ బ్లేడ్స్ అర్థమైందా? తర్వాత వచ్చి పిల్లలు ఏమంటే కత్తులు మరియు బ్లేడ్లు వంటి పదునైన వస్తువులకు దూరంగా ఉండండి. ఇంటి దగ్గర కత్తులు, బ్లేడ్లు, చాకులు, కత్తులు అవన్నీ ఉంటాయి కదా, ఉంటాయా లేదా వికాస్? ఉంటాయి కదా నాన్న. వాటికి మనము దూరంగా ఉండాలి. ఎందుకంటే కత్తిని ఎత్తుకొని కట్ చేసినామంటే ఏళ్ళు కట్ అయిపోతుంది. చాకు ఎత్తుకొని ఇట్లా అన్నామంటే కోసుకునేసి బ్లడ్ వచ్చేస్తుంది, రక్తము. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి దీన్ని కుట్లేయాలి. అర్థమైందా? అలాగే బ్లేడ్లు ఉన్నాయి కదా ఇంటి దగ్గర, చిన్న చిన్న బ్లేడ్లు, వాటిని ఎత్తుకొని మనము నోట్లో పెట్టుకోవడం కానీ, ముక్కు మీద కడుక్కునేది కానీ, చెవుల మీద అనేది కానీ, ఈడ పళ్ళు ఈడ పెదవు పైన కానీ, ఈ తల మీద కానీ ఎక్కడన్నా బ్లేడ్లతో మనం కోసుకుంటే బాగా పదులుగా తెగిపోతుంది మన చర్మము. కన్ను మీద కానీ కోసుకున్నామంటే మళ్ళీ కన్ను కనిపించదు. అర్థమైందా? అలాంటివి మనం టచ్ చేయకూడదు, అలాంటివి ముట్టుకోకూడదు. అర్థమైందా పిల్లలు? ముట్టుకుంటారా మీరు? కత్తులు, బ్లేడ్లు, కత్తులు, చాకులు, మస్కత్తి, గొడ్డలి ఇలాంటివి ముట్టుకుంటారా? వాటికి మనం ఇంట్లో దూరంగా ఉండాలి పిల్లలు. అలాగే స్టే అవే ఫ్రమ్ హాట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమి పిల్లలు? వేడి వస్తువులకు దూరంగా ఉండాలి. ఇప్పుడు మన ఇంట్లో మన అమ్మ గ్యాస్ స్టవ్ అంటించుంటుంది, మనం సిలిండర్ దగ్గరికి కానీ స్టవ్ దగ్గరికి వెళ్ళొచ్చా? అక్కడ వేడిగా అమ్మ వంట చేస్తూ ఉంటుంది. ఆడపోయి మనము గ్యాస్ స్టవ్ పైన పాత్రని ఇట్లా టచ్ చేయడము, ఇట్లా ముట్టుకోవడము చేస్తే ఏమవుతుంది? మన చెయ్యి కాలిపోతుంది, బొబ్బలు వచ్చేస్తాయి, బొబ్బలు వచ్చేసి పగిలిపోతాయి. హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్లు అదంతా మీకు ఉరుకు పట్టుకొని బొబ్బలు వచ్చేసి ఉంటాయి. బొబ్బలు ఇట్లా చుట్టు పెట్టి దానికి ఆయింట్మెంట్ పూస్తారు, మళ్ళీ బ్యాండేజ్లు వేస్తారు. అర్థమైందా? ఒక్కొక్కసారి వేడి నీళ్ళు అమ్మ గ్యాస్ స్టవ్ పైన పాత్రలో పెట్టింటే మనం పోయి దాన్ని ముట్టుకుంటే పాత్ర వచ్చి వేడి నీళ్ళు ఎక్కడ మన మీద పడిపోతాయి. అప్పుడు మనకి ఉడుకు ఉడుకు ఉడుకొని మనకి నొప్పికి అల్లాడతాము, బొబ్బలు వచ్చేస్తాయి. ఒళ్ళంతా బొబ్బలు వచ్చేసి మన అమ్మోళ్ళు ఏం చేస్తారు? వెంటనే కొబ్బరి నూనె పోస్తారు. అర్థమైందా? కొబ్బరి నూనె పోసి హాస్పిటల్కి తీసుకోకపోతే డాక్టర్ పండబెట్టేసి మీకు ఆ గుడ్డలన్నీ తీసేసి చల్లగా ఉండేది కడుపు పైన, చేతుల పైన, కడుపు పైన పూస్తారు. అది మానడానికి చాలా రోజులు పడుతుంది. అందుకే మనము గ్యాస్ స్టవ్ దగ్గరికి కానీ, వేడి వస్తువులు కానీ, పాత్రలు, సాంబారు, అన్నము, పాయసము, వేడి నీళ్ళు పెట్టింటే వాటిని మనము ముట్టుకోకూడదు అట్లే డైరెక్ట్గా. అర్థమైందా? చిన్నపిల్లలు ఎవరు దాన్ని టచ్ చేయకూడదు. ఓకేనా పిల్లలు? అలాగే డు నాట్ రన్ ఆన్ ఏ వెట్ ఫ్లోర్ అంటే ఏమి పిల్లలు? ఇప్పుడు మనం స్నానం చేసుకొని వస్తాం, తేమగా ఉంటుంది, కాళ్ళు తేమగా ఉంటాయి కదా, తేమగా ఉంటాయి కదా. అప్పుడు మనము ఇట్లా స్నానం చేసుకొని వస్తానే మనం ఇట్లా పరిగెత్తండి అనుకో, పరిగెత్తే కాళ్ళు జారి స్లిప్ అయి మనం కింద పడిపోతాం. కింద పడతానే మనకి కాళ్ళు తగలచ్చు, చేయి తగలచ్చు, ఈ పక్క చంప తగలచ్చు, పళ్ళు కింద పడినప్పుడు పళ్ళు గుచ్చుకునేయచ్చు, తల తగలచ్చు, వెనకాల ఈపులో తగలచ్చు, కడుపు మీద తగలచ్చు, ఈ భుజాల మీద తగలచ్చు, గొంతు దగ్గర తగలచ్చు. కాబట్టి మనము తేమ కాళ్ళతో కానీ జోగా పరిగెత్తకూడదు. అర్థమైందా? ఇంట్లో టైల్స్ ఉంటాయి, జారుతాయి. కాబట్టి మనం ఎవరన్నా ఇంట్లో స్నానం చేస్తానే అట్లా తడినాల మీద పరిగెత్తచ్చా? అలాగే మెటికలు ఉంటాయి మనకి. మన అమ్మోళ్ళు మెటికలు పెట్టింటారు కదా ఇంటికి, దాని మీద మనము నీళ్ళు ఎవరన్నా పోసేసింటే వాన వచ్చినప్పుడు మెటికల మీద, తేమ మెటికల పైన మనం వెళ్ళొచ్చా? పరిగెత్తి వెళ్ళొచ్చా? స్లిప్ అయిపోయి
జారి కింద పడిపోతాం. మనము జారి పడినప్పుడు కాలు దెబ్బలు తగలచ్చు. మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి మనం ఆయింట్మెంట్ పూసుకోవాలి. అర్థమైందా పిల్లలు? తడి మిద్ది మీదకి ఎక్కకూడదు, కరెంట్ వైర్లు ముట్టుకోకూడదు, దామం పైన నడవకూడదు. అర్థమైందా? తర్వాత వచ్చి డు నాట్ ప్లే విత్ టూల్స్. పిల్లలు, డు నాట్ ప్లే విత్ టూల్స్ అంటే ఏమి? సాధనాలతో ఆడకండి. సాధనాలతో ఆడకండి అంటే ఏమి? ఇప్పుడు అమ్మోళ్ళు ఇంట్లో పిల్లలు ఇప్పుడు కొన్ని సాధనాలు అంటే ఏమి? వేడి వస్తువుల పైన ఉంటాయి. పిల్లలు, అమ్మ టీ పెట్టింటుంది, కాఫీ పెట్టింటుంది, వాటిని పోయి మనము ఇట్లా ముట్టుకోకూడదు. అర్థమైందా? అలాగే డు నాట్ పిల్లలు క్లైంబ్ ఆన్ షెల్వెస్ ఆర్ టేబుల్స్ అంటే ఏమి? అల్మారాలు లేదా పట్టికలపై ఎక్కవద్దు. ఇప్పుడు మన ఇంట్లో బీరు అమ్మ గుడ్డలు పెట్టింటుంది, మన గుడ్డలన్నీ బీరువాలో పెట్టుకుంటామా లేదా? పెట్టుకుంటాం కదా. పెట్టుకొని మనము అమ్మోళ్ళు మనము బీరువాలు తీస్తారు. బీగాలు తీసి బీగాలు అమ్మోళ్ళు తీస్తారు. మనం పోయి బీరువాని అమ్మోళ్ళు తీస్తారు. కదిచ్చి పోయి బీరువాని ఇట్లా గట్టిగా తీయకూడదు. ఒకసారి బీరువా వచ్చి మనం ఎంత పడిపోతుంది. బీరువా మనం ఎందుకు పడిపోతే మనం బీరువా కింద పడిపోతాం. బీరువా వచ్చి మన దీని మీద పడిపోతుంది. అర్థమైందా? అర్థమవుతుంది పిల్లలు? అలాగే ఇప్పుడు ఇక్కడ ఉందనుకో, ఈ షెల్ఫ్ ఉంది. ఈ షెల్ఫ్ దగ్గర మీరు నేనున్నా లేకపోయినా గాయత్రి ఎవరున్నా కూడా ఈ టేబుల్ మీద